గ్రామానికి పక్కనే ఉన్న ఓ నదీ తీరంలో శ్రీనివాసుడు అనే బాలుడు నివసించేవాడు. తన తండ్రితో కలసి పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు గ్రామానికి చెందిన వ్యాపారి సుబ్బరాయుడు నదీ తీరంలో నడుస్తూ తన పుస్తక సంచిని అక్కడే ఉంచి మరచిపోయాడు. శ్రీనివాసుడు అక్కడ పడిపోయిన పాత సంచిని చూశాడు. శ్రీనివాసుడు అది చూసి తీసుకుని వెంటనే సుబ్బరాయుడికి అప్పగించాలని నిశ్చయించుకున్నాడు. సుబ్బరాయుడు తన పెద్ద ఇంటి ముందు నిలబడి, అది నాకు చాలా ముఖ్యమైనది. దొరికితేనే నా వ్యాపార ప్రయాణం విజయవంతమవుతుంది అని తన మిత్రులతో చెప్పుకున్నాడు. బాలుడు అతని వద్దకు వెళ్లి నిగ్రహంతో ఆ సంచిని అందిస్తాడు. వ్యాపారి ఆనందంతో బాలుడికి ధన్యవాదాలు చెబుతాడు. కృతజ్ఞతతో అతడు బాలుడికి చిన్న డబ్బు పర్సును అందించేందుకు ప్రయత్నిస్తాడు. కాని బాలుడు మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తాడు. ఓ బహిరంగ ప్రాంగణంలో గ్రామస్తుల సమూహానికి వ్యాపారి శ్రీనివాసుడు కథను భావోద్వేగంతో వివరిస్తాడు. శ్రీనివాసుడు ఆత్మనిబ్బరం, సహనం, మంచితనం, తన పట్ల ఉన్న ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా పోరాటం చేసే విధానానికి ఆదర్శంగా నిలిచాడు. తనని చూసి గ్రామస్థులు పరస్పరం సహాయపడుతూ కొత్త ఐక్యతను చూపిస్తారు. కథ నుండి నేర్చుకోవలసిన నీతి: నిజాయితీ మన వ్యక్తిత్వాన్ని నిర్వచించే విలువ మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల మార్పును సృష్టించగలదు.